ఎగ్ నూడిల్స్‌ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా నూడిల్స్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి అవి మునిగే వరకు వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఆ నూడిల్స్ మీద కూల్ వాటర్ వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఎగ్స్‌ని బీట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముక్కలుగా చేసుకొని కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లోని జస్ట్ 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మరి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకొని సోయా సాసు, టమాటో సాసు, రెడ్ చిల్లీ సాసు, వెనిగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా పౌడరు మీ దగ్గర ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్‌తో సర్వ్ చేసుకొని తింటే యమ్మీ యమ్మీగా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినట్టే.